శాఖ అమ్మ మీ ఉచిత ప్రయాణం దేశానికి దిక్సూచి మన పక్క రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంది. ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాయి. వచ్చే 2 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరంలో 2800 డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ బస్సులుగా ఆధునీకరించేటువంటి ప్రయత్నాన్ని మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. శ్రీశైలం మార్గంలో మొట్టమొదటిసారిగా రాజధాని ఏసీ బస్సులు కూడా ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో 225 కాలుష్య రహిత కొత్త ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను కూడా కొనుగోలు చేసింది. హైదరాబాద్ నగరంలో 265 కాలుష్య రహిత ఉచిత బస్సులను కొనుగోలు చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాలో 289 కాలుష్య రహిత కొత్త ఇప్పటికే మొత్తం 1,88,722 మంది లబ్ధిదారులకు 1,132 మెట్రిక్ టన్నుల నాణ్యమైన సన్న బియ్యాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఏప్రిల్ 2020 నుండి ప్రతి రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. రైతుల కోసం యాసంగి అలాగే మళ్ళీ సన్నద రకం ధాన్యం అమ్మిన ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చి మన తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. మరొకసారి మరి ఈ సివిల్ సప్లైస్ ని జయహో అంటూ నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే మన భవిష్యత్ వ్యవసాయానికి ఒక ముఖ్యమైన విషయం గురించి మీకు తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి వారు రావడం జరిగింది. నానో యూరియా అనేది ఆధునిక నానో యూరియాను వారు ప్రదర్శించారు. వీరికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ TGSPDCL ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిరంతరం మనల్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తూ మన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వ్యవసాయ వినియోగదారులకు సహాయం అందిస్తూ SC STలకు కూడా ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని అందిస్తూ మన TGSPDCL మన యొక్క విద్యుత్ శాఖ అత్యంత సమర్థవంతంగా వారి యొక్క సేవలను అందిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొని వస్తుంది. మన ప్రభుత్వం పడినటువంటి కష్టంలో వారు ఎంతో పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ విద్యుత్ నీళ్లలో కూడా విద్యుత్ సరఫరా చేసినటువంటి వారిని కూడా మన మంత్రివర్యులు గుర్తు పెట్టుకొని అభినందిస్తున్నారంటే మన ప్రభుత్వం యొక్క పనితీరుకి ఇది నిదర్శనం. నెక్స్ట్ DRDO జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులందరూ కూడా మన యొక్క యంత్రాంగాన్ని అలాగే అందరినీ కూడా నమస్కారాలు అందజేస్తూ ఉన్నారు. ఆరోగ్య శాఖ సిద్దిపేట 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో 194 ఆరోగ్య ఉప కేంద్రాలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 3 కమిటీ హెల్త్ సెంటర్లు, 1 ఏరియా హాస్పిటల్, 1 డిస్ట్రిక్ట్ హాస్పిటల్తో ప్రజలంతా కోళ్ళు, మేకలు, గొర్రెలు మరియు పందుల అభివృద్ధి ఈ కార్యక్రమంలో 50% రాయితీ పొందుతూ ఉన్నారు. 75% సబ్సిడీపై మేలుజాతి పశుగ్రాసం. తర్వాత మున్సిపాలిటీ ఒక్కసారి ప్రత్యేకమైనటువంటి చప్పట్లు కొట్టాలి. వీళ్ళకి అందరం కొట్టాలి. మున్సిపాలిటీ లేకపోతే ఏ శాఖ కూడా పనిచేయదు. మరి మున్సిపాలిటీ శాఖ తడి చెత్త పొడి చెత్త 100% సేకరించి మరి వేరు చేసి వీటి ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాగే బుస్సాపూర్ డంపింగ్ యార్డ్ ను నిర్వహిస్తున్నారు. బయో యూనిట్ని కూడా మన యొక్క మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిపారు. మరి వీరికి ఒక్కసారి గట్టిగా అమ్మ మీకు చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే మీరు పారిశుద్ధ్యం చేస్తేనే ఈ ప్రగతి పదాలన్నీ కూడా చూడడానికి మనందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర మరియు గౌరవ రక్షణ శాఖ సిద్దిపేట జిల్లా వారి యొక్క శకటాలను కూడా ఏమి భయపడద్దు, ఏది జరిగినా మేమున్నామంటూ వారు ముందుకు వస్తూ ఉన్నారు. శకటాల రూపంలో సిద్దిపేట జిల్లాలో 4 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఎల్లవేళలా 9 నిర్వహించేటువంటి శాఖలు కూడా తమ యొక్క పనితీరున్న వారు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ కేవలం 10వ తరగతి వరకు విద్యార్థులనే కాకుండా మరి జూనియర్ కాలేజీలను కూడా డిగ్రీ కాలేజీలు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. NSS